హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫస్ట్ టైం అయితే నేను ఈ వీడియో తీసాను. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నాకైతే ఒకసారి మీరు కూడా చూడండి. నేనైతే తమిళనాడుకి అయితే వెళ్తున్నానండి. బెంగళూరులో తమిళనాడు బస్ స్టాండ్ అయితే ఉన్నాను. ఒక బస్సు అయితే ఎక్కేసాను నేను, తమిళనాడు బస్సు. సో ఇక్కడ నుంచి నేనైతే అరుణాచలం అయితే వెళ్తున్నానండి. సో అరుణాచలంలో మొత్తం నేను స్వామివారి టెంపుల్, గిరి ప్రదక్షిణాలు మేము ఎలా చేసాము ఏంటి అన్నది సో ఈ వీడియో అయితే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మిస్ అవ్వకుండా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇది వచ్చేసి బెంగళూరు మెజెస్టిక్ మార్కెట్ అన్నమాట. నేను బెంగళూరు నుంచి మెజెస్టిక్ అయితే వెళ్ళాను. మెజెస్టిక్ నుంచి శాటిలైట్కి వెళ్ళి శాటిలైట్ నుంచి మనకి తమిళనాడు బస్ స్టాండ్ అయితే ఉంటదండి. అక్కడి నుంచి మనకి ఇంకా డైరెక్ట్ గా అయితే తమిళనాడు బస్సులు చాలా ఉంటాయి మనకి అరుణాచలం వెళ్ళడానికి. ఇంకా అక్కడైతే మధ్యలో బస్సు అయితే ఆపారండి ఫుడ్ తినడానికి. నేనైతే పొంగల్ తీసుకున్నాను, చాలా బాగుంది టేస్ట్. అది ఇందాక నేను చూపించిన క్వాంటిటీ అయితే అసలు 80 రూపాయలు అండి. సరే సగం కడుపు కూడా సరిపోలేదన్నమాట. గుడికి కొంచెం దగ్గరలోనే మనకి బస్సులు, కార్లు అయితే ఆపేస్తారండి. అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అక్కడే పెట్టి వెళ్ళాలి. అక్కడి నుంచి అయితే ఆటో పట్టుకుని వెళ్ళాలండి. అక్కడి నుంచి నేను ఇంకా బస్సు దిగేసి మళ్ళీ ఒక ఆటో పట్టుకుని అరుణాచలంలో అయితే దిగేశానండి. ఇక్కడ ఏంటంటే నేను ఒక్కదాన్నే వచ్చాను, ఎందుకంటే మా హర్షకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఇంకా చిట్టి అయితే నడవలేడు కదా, సో అందుకోసం ఇక్కడ వచ్చి రాకనే స్వామివారి మెరవన అయితే చేస్తున్నారు. పౌర్ణమి రోజు అయితే వెళ్ళినా నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. సో ఫస్ట్ టైం అయితే నిజంగా అరుణాచలంలో అడుగు పెడతానే నాకు ఏదో తెలియని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఒకసారి మీరు కూడా చూడండి, ఆ శివయ్య దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బెంగళూరు నుంచి నేను ఒక్కదాన్ని అయితే వచ్చాను, కానీ ఇంకా అక్కడి నుంచి తిరుపతి నుంచి అయితే మా అమ్మ, నాన్న, మా అన్నయ్య, వదిన సో అందరూ అయితే వస్తున్నారనమాట. బాబాయి, పిల్లలు సో చాలా మంది అయితే వస్తున్నారనమాట కారులో. ఇంకా వాళ్ళైతే 2 కార్లలో అందరూ వచ్చినారు. ఇంకా వాళ్ళు వచ్చే వరకు నేను వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు లేట్ గా వెళ్ళవారినారు. అందుకోసం వాళ్ళకి మధ్యలో ట్రాఫిక్ లో చాలా లేట్ అయితే అయిపోయింది. ఇంకా నేనైతే వాళ్ళు వచ్చే లోపల ఏం చేయాలనేసి ఇంక ఇలా క్యూలో అయితే నిలబడిపోయాను. క్యూ చూసారా, చాలా క్రౌడ్ అయితే ఉందండి. ఈ క్యూలో అయితే నాకు 5 అవర్స్ పట్టింది స్వామివారి దర్శనం చేసుకోవడానికి. నిజంగా చాలా కష్టంగా ఉందండి. పౌర్ణమి, అమావాస్యకి అట్లాంటి టైంలో వచ్చినామంటే క్రౌడ్ అయితే చాలా భయంకరంగా అయితే ఉంటది. నార్మల్ డేస్ లో వస్తే ఫ్రీగా అయితే ఉంటది అనమాట. సో ఇలా పౌర్ణమి రోజు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా పిల్లల్ని తీసుకురాకపోవడమే బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే క్యూలో ఇలా పిల్లల్ని ఎత్తుకొని నిలబడడం అయితే చాలా కష్టం. మనం పెద్దవాళ్ళని నిలబడుకోవడమే చాలా కష్టం, అలాంటిది పిల్లలు తీసుకొస్తే ఇంకా చాలా ఇబ్బంది పడతారనమాట. సో నార్మల్ డేస్ లో అయితే ఫ్యామిలీ చిన్నపిల్లలతో సహా వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇంకా పౌర్ణమి రోజు అయితే భయంకరంగా క్రౌడ్ అయితే ఉంటదన్నమాట. గోపురం చూసారా, చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఆ క్యూలో ఉంటూనే ఇలా చుట్టుపక్కల ప్రదేశాలు కొంచెం వీడియో అయితే షూట్ చేసుకున్నా. సో ఎంత అందంగా ఉందంటే ఆ ప్రదేశం అనేది, నిజంగా ఆ టెంపుల్ నుంచి ఇంటికి రావాలని అయితే అనిపించలేదు. సో గుడి చుట్టూ మనకి తిరగడానికి 14 కిలోమీటర్ అయితే ఉంటదండి. ఇక్కడ ఫస్ట్ గణపయ్య దర్శనం అయితే అయ్యింది ఫస్ట్, తర్వాత అయితే శివయ్య దర్శనం, తర్వాత అయితే అమ్మవారి దర్శనం అన్నమాట. నిజంగా వెళ్ళేటప్పుడు ఇంకా రియల్ సౌండ్స్ కూడా పెడతాను చూడండి. చాలా అంటే చాలా సౌండ్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే మీకు కూడా చూపించి ఏదైనా చెప్తే ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలుస్తుందనేసి ఈ విధంగా అయితే చెప్తున్నా వాయిస్. అండ్ ఇక్కడైతే నిజంగా 4 గోపురాలు అయితే పెద్ద గోపురాలు ఉన్నాయి. చూసారు కదా క్యూలు ఎంత పెద్దగా ఉన్నాయో. అసలు లోపలికైతే 1 కిలోమీటర్ దూరమే ఉంటదండి. మనం ఈ లోపల నుంచి బయటికి పోవడానికి జస్ట్ ఒక 10 నిమిషాలు సరిపోతుంది. అలాంటిది ఇన్ని క్యూలు కట్టారంటే 2 కిలోమీటర్ దూరం క్యూలు అయితే కట్టారు. ఓర్ నాయన, నిజంగా ఇక్కడ చూసారా ఇంగ్లీష్ వాళ్ళు అమెరికా అంట. సో ఆయన వచ్చేసి నన్ను పలకరించారు. సో నేను మాట్లాడాను వాళ్ళతో, కొన్ని పిక్స్ కూడా దిగాను. వాళ్ళు నన్ను పలకరించారు మాది అమెరికా అనేసి. సో ఇంకా నేనైతే దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేస్తున్నా. అమ్మ వాళ్ళైతే నాకు క్యూలో దొరికారు, వాళ్ళకంటే ఫస్ట్ దర్శనం అయితే నేనే చేసుకున్నా. ఇంకా అమ్మ నా చేతికి బ్యాగులు అయితే ఇచ్చింది, ఫుడ్ తీసుకొచ్చింది అమ్మ. ఇంకా మేమైతే అందరూ కలిసి ఫుడ్ తింటున్నాం. ఇక్కడ తినేశాను. ఇంకా తిన్న తర్వాత మేమైతే ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి అయితే ఇలా స్వామివారి టెంపుల్ ఎదురుగా ఇక్కడ ప్రదక్షిణాలు స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు స్వామికి టెంకాయ కొట్టి దీపాలు పెట్టి తర్వాత కర్పూరాలు వెలిగించి స్వామివారిని మొక్కుని సో ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి అయితే ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేస్తారండి. సో సేమ్ మేము కూడా స్వామికి కర్పూరం వెలిగించి నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసినామండి. మేము స్టార్ట్ చేసినప్పుడు నైట్ 9 గంటలు అయితే అయిందండి. తిరిగి మేము మొత్తం రౌండ్ తిరుక్కొని వచ్చినప్పటికి మాకు 5 అవర్స్ పట్టింది. మళ్ళీ 2:10కి అయితే మేము 2:10, 2:20 అయిందండి. మళ్ళీ మేము మొత్తం 14 కిలోమీటర్లు తిరుక్కొని వచ్చినందుకు ఇక్కడ ఒక ఆయన అఘోర అయితే ఉన్నారు. సో ఆయనకు దేవుడు అయితే ఒంటి మీదకి వచ్చినట్టున్నారు. ఆయన చుట్టూ గుంపు కూడేసినారు జనాలు. ఇంకా ఆయన ఏదైతే తమిళ్లో చెప్తున్నారు,
ఇంకా మేమైతే చాలా గుళ్ళు ఉంటాయండి. మనం తిరిగేటప్పుడు చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి తిరిగే 14 కిలోమీటర్లలో. సో మేమైతే అన్ని గుళ్ళు కవర్ చేయలేకపోయాను. ఇంత చిన్న పిల్ల తాడు మీద ఎంత బాగా ఆడుతుందో చూసారా. చాలా షాక్ గా అనిపించింది నాకు. ఇక్కడైతే దిష్టి తీస్తారంట. దిష్టి తీసినందుకు కూడా వాళ్ళు 200 300 ఎంతంటే అంత తీసుకుంటారంట. ఇంకా అన్న అయితే చెప్పారు, ఎందుకంటే వాళ్ళు నాకంటే ముందు నుంచి ఫర్ మంత్ వెళ్తూ ఉంటారనమాట. మంత్ కి ఒకసారి అయితే ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు మా అన్నయ్య వాళ్ళు. ఇంకా దారిలో పోయేటప్పుడు నందీశ్వరుడు, ఇక్కడ ప్రతి ఒక్కటి టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడైతే నందీశ్వరుడు ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకొని అక్కడి నుంచి ఇక మేము ప్రదర్శనలకి డైరెక్ట్ గా అయితే వెళ్ళిపోతున్నాము. అన్ని టెంపుల్స్ నేను ఇచ్చేయలేకపోయాను. మధ్యలో సాయిబాబా టెంపుల్స్ అక్కడైతే నేను వెళ్లి షూట్ చేశాను. ఒకసారి వీడియో చూడండి స్కిప్ చేయకుండా. ఇక్కడైతే మేము ప్రదర్శనలు చేయడానికి ఇంతమంది వచ్చాం కదా, కానీ ఇక్కడ ప్రదర్శనలు చేసింది మాత్రం నేను, మా వదిన, మా అన్నయ్య, మా నాన్న నలుగురే చేశాము. ఇంకా రియల్ సౌండ్స్ అయితే ఉంటాయి నిజంగా అన్ని చూసి. ఇక్కడ జింకలు కూడా ఉన్నాయి చూడండి. మేము వెళ్లే దారిలో అయితే జింకలు కూడా ఉన్నాయి. సో వీడియో రియల్ సౌండ్స్ చూస్తే మీకు కూడా చాలా బాగుంటది. చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా అలా తిరుగుతుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అలా తిరుగుతూనే ఉందాం అనిపించింది. సో కాలు నొప్పులు అయితే కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. చాలా మంది హ్యాపీగా తిరుగుతున్నారు. ఇక్కడ లింగాలు ఎన్నుంటాయి మనం తిరిగేటప్పుడు ప్రదర్శనలు అనేసి ఇక్కడైతే రాసి పెట్టుందండి. సో చదువు వచ్చిన వాళ్ళ తమిళ్ గానీ ఇంగ్లీష్ గానీ ఇవంతా చదువుకోవచ్చు. సో అందుకోసం అయితే షూట్ చేసినాను నేను. సో ఇంకా రియల్ సౌండ్స్ అయితే ఉంటాయి చూసేయండి. ఎందుకంటే నేను వాయిస్ ఇస్తే అంత బాగుండదు. సో మీరు రియల్ గా చూస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే అండి, వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే అరుణాచలం వెళ్లి ఆ శివయ్య దర్శనం మీరందరూ చేసుకుని ఆయన అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నేను కూడా ఇంకా మళ్ళీ వెళ్ళాలనిపించేలా అంత బాగుంది. నేను కూడా మళ్ళీ కూడా వెళ్తాను. సో ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. కామెంట్ చేయడం మర్చిపోద్దండి, లైక్ కూడా చేయండి. ఓకే అండి, బాయ్. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అయ్యా ఎందుకోండి ఎంత బాగుంది కదా. ఇంకా గిరి ప్రదక్షిణాలు అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. 10 కిలోమీటర్లు నడిచేసినాము. 10 కిలోమీటర్ల 12 కిలోమీటర్లు నడిచేసినాము. ఇంకా 2 కిలోమీటర్ ఉంది. 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్ దగ్గరలో ఉన్నాం. ఓహో, గిరి ప్రదక్షిణలు వచ్చినాయి. లాస్ట్కి గిరి ప్రదక్షిణ లాస్ట్ మూమెంట్కి వచ్చినాయి. మేము కూడా లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. ఈడే కదా అయిపోయింది. మా గిరి ప్రదక్షిణం అయిపోయింది. 9కి స్టార్ట్ అయినాము. 2 గంటల కంప్లీట్ చేసాము. ఇప్పుడైతే ఇంకా మేము బయలుదేరేస్తున్నాము. ఇక్కడ నుంచి ఇంకా జనాలు ఉన్నారండి.
తిరుపతికి ఇక్కడికి అది. నేనైతే ఇంకా స్వామివారి దర్శనం అన్ని అయిపోయిన తర్వాత ఇంకా బస్ ఎక్కే కూడా ఓపిక లేదు, కాళ్ళు రావడం లేదు, చాలా టైర్డ్ అయిపోయింది. ఇంకా కారులో అన్నోళ్ళతో కలిసి తిరుపతికి అయితే వచ్చేసిన. సంక్రాంతి పండుగ అయితే నేను తిరుపతిలోనే చేసుకున్నా అన్నోళ్ళతో కలిసి. ఇంకా స్వామివారి దర్శనం కూడా ఆ రోజే అయింది కాబట్టి ఆ రోజే ఇంకా పండుగ చేసుకొని తర్వాత నెక్స్ట్ డే అయితే రెస్ట్ తీసుకొని ఇంటికి అయితే వచ్చినానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సంక్రాంతి పండుగను మీరందరూ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.